నాయకులుగా నేను చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఫైనల్ గజెట్ పబ్లిక్ చేయాల్సింది. అది చేస్తే ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసే అవకాశం లైక్లీ బై టుమారో అవకాశం ఉండవచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఇంతే కనుకైతే షార్ట్ పీరియడ్ కాబట్టి ఒకరు లేదా ఒక వర్కర్స్ తీసుకొని మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ అంత కన్ఫ్యూజన్ లేకుండా అది ఆచిపాచి అరాధి లేకుండా అట్లా అనుకుంటున్నాము. పరిస్థితిని బట్టి చూద్దాము. సో అది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ మనం ప్రెసిడెంట్ పెట్టుకున్నాం. ఇక దాకా పార్టీ కాబట్టి పెట్టుకుంటాం. రేపు ముఖ్యమంత్రి ప్రమాణం కాలేజ్ మాత్రం పెట్టుకుంటాం. ఒకటి మాత్రం జర్నలిస్ట్ మిత్రులు కామెంట్ చేసింది ఏంటంటే లాస్ట్ టర్మ్ని అనుకున్నాం ఇళ్ళ జాగా సమకూర్చాలని చెప్పి. అక్కడ ఒక కంప్లైంట్ స్టేట్ కూడా చాలా మంది తెలంగాణ ప్రజలు రాలేదు. వచ్చిన తర్వాత ముఖ్యంగా వచ్చే రాలేదు. రకరకాలు జరిగింది. ఫోటో జర్నలిస్ట్ రాలేదు, కెమెరా జర్నలిస్ట్ కూడా రాలేదు. అందరూ కూడా జర్నలిస్ట్ కాబట్టి వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఒక వరుస చిన్న పత్రికలు కూడా ఉంది మనకి చాలా. వాళ్ళందరినీ కలిపి ఇచ్చుకున్నట్లయితే అందరూ కొత్త ఒక లెవెల్కి వస్తారని అభిప్రాయం ఉంది. ఇక్కడ సిటీ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మటుకు డెఫినెట్గా నేనే ప్రత్యేక చొరవ తీసుకొని మీరైనంత షార్టెస్ట్ పాసిబుల్ టైంలో ఆ దాంట్లో కొంత ముందు పోయేటువంటి ఆస్కారం ఏర్పడితే బాగుంటుంది అంటున్నాను. సమస్య కింద ఉంది. ఇక్కడ జర్నలిస్టు సంక్షేమం అనుకున్నాం. డబ్బులు 100 కోట్లు జమ అయినట్టు లాస్ట్ టర్మ్లో చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు కొంత ఒకసారి అలా నారాయణ గారితో మాట్లాడి పద్ధతి కొంత మంచిగా ఉంటాయి కాబట్టి ఇంకా కొంత నిధి జమ చేయాలనుకున్నాను. గవర్నమెంటే కాకుండా ఇద్దరు మార్గాలు సేకరించాలనుకున్నాం. ఆ విషయాలు ప్లస్ ఇళ్ళకి సంబంధించి చేస్తే మనం కొంచెం ఆదర్శం ఉంటుంది కదా, మంచిగా ఉంటుంది అని దాన్ని కూడా తప్పకుండా పూర్తి చేస్తాం. ఏమంటే ఎగ్జామ్ చేద్దాం రిపేర్ మాట్లాడుతుంది. అక్కడ పద్ధతి కూడా ఎందుకు చూస్తే అది పనికి వస్తా నేను ఉపయోగపడుతుంది చేసుకుంటాను. అందుకే నేను ఏమంటాను తెప్పిద్దామని మీరు ఒక రిపేర్ చేస్తే లక్షలు తెప్పిద్దాము. ఏముంది చేసుకుని కట్టుగా స్టడీ చేసి మనం కూడా అవకాశం కూడా పెట్టుకుంటాం. నాకే తెలియదు రాముడు ఎందుకు ఇట్లాడే నేను ఇంత మంచిగా ఉన్నాయి కదా నాకు మనకైతే ఇప్పుడు వేదాభిప్రాయాలంటే లేదు. कल वोट लेना चाह रहे अच्छा समय भी है, लेकिन वो इलेक्शन कमीशन गजट पब्लिश करे तभी पॉसिबल होता है. क्या होता है सीखना पड़ेगा सामने. अगर पूरा नहीं पहुंच पाए तो मैं अकेला या मेरे साथ एक और साथी के साथ ले लेंगे. मुझे 5 दिन के बाद ऐसे कर सकते हैं. मुख्यमंत्री జాతీయ రాజకీయాలకు సంబంధించి మన పార్టీ పేరేదైనా అనుకుంటున్నారు? అనుకోలేదు. అందరికీ ఒక అభిప్రాయం డెఫినెట్గా మాత్రం ఉంది. ప్రతి వాళ్ళు కూడా ఈ పాత ప్రయోగాలు కాకుండా అంటే ఇంకా మంచిగా చెప్పాలంటే కొద్దిగా విడిగా చెప్పాలంటే రాష్ట్రాల యొక్క పరిస్థితి చాలా దిగజారుతుంది. ఈ 2 సిస్టమ్స్ కూడా జరగాల్సిన పని జరగలేదు. కేంద్రం తాను చేయాల్సినటువంటి పని చేయకుండా ఈ అధికారాలు పెట్టుకొని రాష్ట్రాల మీద పెత్తనం పెట్టుకొని రాజకీయాలు చేద్దామనేటువంటి ఒక పుల్లు ప్రయత్నం చేస్తున్నది. ఇంత పెద్ద దేశానికి మంచిది కాదు అని అభిప్రాయం ఉంది చాలా రాజకీయ పార్టీలు. చిన్న చిన్న విషయాలు కూడా వీళ్ళు ఎవరికైనా పెట్టుకొని కాగేసుకొని చేసుకున్న అభిప్రాయం బాగా ఉంది. 2 పార్టీల సైకాలజీ కూడా 2 పార్టీ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఉంది. నేను నిన్న చెప్పిన 5 సబ్జెక్ట్స్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి అర్జెంట్. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ దెమ్ టు కీప్ అగ్రికల్చర్ విత్ దెమ్, రూరల్ డెవలప్మెంట్ విత్ దెమ్, అర్బన్ డెవలప్మెంట్ విత్ దెమ్. ఎందుకు ఉంచుకోవాలి? వాళ్ళకి ఏం అవసరం ఉంది? అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంచుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అవసరం లేదు. ఐఐటి లాంటి కొన్ని ప్రత్యేకమైన సంస్థలు అర్థం హై క్వాలిటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అంటే నో ప్రాబ్లం. ఆ రీసెర్చ్ వచ్చిన దాన్ని అన్ని రాష్ట్రాలకి వాళ్ళు షేర్ చేసుకుంటే అది తక్కువ వస్తుంది. కానీ
అనవసరంగా ఒక ప్రైమరీ స్కూల్ నడిపే విషయాన్ని, ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నడిపే విషయాన్ని సెంట్రల్ అర్థం లేకుండా. సో అన్లిమిటెడ్ పవర్స్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళ చేతుల పవర్ ఉండాలి దుగ్గ పెట్టుకొని చేస్తున్నారు. దానికి ఇద్దరు సమానమైన దొందే. బీజేపీ కాంగ్రెస్ ఏం తేడా లేదు. ఒకరు దుచ్చగా ఇంకోరు ముంచుంది. Centralized, as far as centralization of powers is concerned, both the parties are one and the same. India has tasted. Both of them miserably failed. Mr. Narendra Modi also greatly propagated that cooperative federalism, but it is hardly seen. Where is the cooperative federalism? ఆ సిస్టమే లేదు. మాటలు తప్ప ప్రాక్టికాలిటీకి వచ్చేటప్పటికి ఆ పద్ధతి లేదు. విచ్ ఇస్ టోటలీ రాంగ్. డెమోక్రసీ మెచ్యూర్ అవుతూ బాగా డివాల్వ్ కావాలి పవర్స్. అది డివాల్వ్ చేయాల్సింది పోయి సెటిలైజ్ చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగానే డెఫినెట్గా దేశంలో ఉంది. అది నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా మందికి అర్థమైతే లేదు, అర్థం కాకుండా ఇబ్బంది అవుతుంది. దేశానికి ఒక న్యూ ఎకనామిక్ మోడల్ అవసరము, దేశానికి ఒక కొత్త ఆర్థిక విధానం అవసరము, దేశానికి ఒక కొత్త వ్యవసాయ విధానం అవసరము. ఈ మూస వ్యవసాయ విధానం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ను ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి లేదు. అందుబాటులో లేని కమాడిటీ ఏదైనా ఉంటే దానికి ఏదైనా చిన్న స్కోప్ ఉంది తప్ప వేరే దానికి మాత్రం మనకు అసలు ఎంట్రే కాలేదు. మీకు బెస్ట్ ఎక్కువదని, ఇది ఎక్కువదని, ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ అది ఇయర్ సర్టిఫికేట్. ఆ ఎరీనాలోకే ఇండియన్ ఫార్మర్ను, ఇండియన్ ఫార్మ్ ప్రొడ్యూషన్ రాణిస్తలేదు. ఎఫర్ట్ లేదు, గవర్నమెంట్ నుంచి ఎఫర్ట్ లేదు, జీరో ఎఫర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఎగ్జామ్ చేసిన కాబట్టి చెప్తున్నాం. ఒక చిన్న పంట ఉంటుంది, మన ఉల్లిపొక్కలా ఉంటుంది, దాన్ని చేమ్స్ అని అంటారు. దాని స్పెల్లింగ్ CHIVES. మీరు ఎట్లా కూడా కొత్తగా ఏర్పడుతుంది. ఆ పంట ఉంటుంది, చేమ్స్ అని అంటారు దాన్ని. యూరోప్లో, పర్టికులర్లీ జర్మనీలో బాగా తింటారు. నేను రైతు, నాకు కూడా బాగా వ్యవసాయం, దాన్ని పండించి పంపుదాం నాకు ఇంటర్ కానీ నేను ట్రై చేసిన కానీ అంటే దాని పరిస్థితి ఉంది. ఇదేంటి అంటే ఇప్పుడు మధ్య ఇక్కడ ఉండకపోతాం బ్రోకర్లు, వాళ్ళకి ధరకంతా ధరకిచ్చేయాలి. అట్లా అనేకమైన వాటిల్లో మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కానీ, ఇప్పుడు సపోజ్ ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, చాలా చిన్న దేశం. వాళ్ళు కట్ ఫ్లవర్ మార్కెట్ మొత్తం ప్రపంచాన్ని ఆక్యుపై చేసుకోవచ్చు. ఎంటైర్ వరల్డ్ 90% ఆఫ్ ద కట్ ఫ్లవర్ మార్కెట్ ఈజ్ విత్ ఇజ్రాయెల్. అంత వాళ్ళు చూసుకొని పోయింది. కానీ మనకి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఇంత పెద్ద దేశం ఉంది, మనకి అన్ని రకాల వెదర్ కండిషన్స్ ఉన్నాయి. కోల్డ్ వెదర్ ఏరియాస్ ఉన్నాయి, ట్రాపికల్ వెదర్ ఏరియాస్ ఉన్నాయి, కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి. అన్ని ఉండి కూడా ముందుకు పోతలేము. ఆన్ ద అదర్ హ్యాండ్ ఫార్మర్స్ ఆర్ కమిటింగ్ సూసైడ్స్, ఫార్మ్ డిస్ట్రెస్ పోతలేదు ఇండియాలో. వ్యవసాయంలో ఉండే క్షోభ, వ్యవసాయంలో ఉండేటువంటి ఆ డిస్ట్రెస్ ఏదైతుందో పోతలేదు. నివారణ కావాలంటే డెఫినెట్లీ కాంగ్రెస్ మోడల్, బీజేపీ మోడల్ డజన్ వర్క్. మీరు చెప్తున్నది పని చేయదు అని అర్థమవుతుంది. నేను మాట మరి అన్నారు, ఎంతవరకు కరెక్ట్ చూడాలి. రాహుల్ గాంధీ పోయి నేను 2500 ఇస్తాను అన్నాడు అక్కడ. అది చెప్పొచ్చిన రాహుల్ గాంధీ ఒక క్రైమ్ వాస్తవం ఇస్తానంటే. నేను ఏదో ఒక చిన్న రాష్ట్రంలో 4 కోట్ల కోసం కొంత అబద్ధం మాట్లాడితే మా జాతీయ పార్టీని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ దమ్ముంది. నేషనల్ లెవెల్లో మా పార్టీని మేము చేస్తామని చెప్పి అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉండాలి. అండ్ ఎంఎస్కి సింగిల్ స్టేట్ ఉండదు జనరల్గా. ఇంకా నీ పెట్టిన ధరలో పక్కన రాష్ట్రం ఉండదు, రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. అందుకే ఎంఎస్పీ నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎంఎస్పీ పెట్టడం లేదు. నువ్వు పండించే ప్యాటర్న్ ఒక్కొక్కటి అంటే తమిళనాడు కానీ ఒక్కొక్కరు వ్యాపారస్తులు అంతే కదా, మన చేతులు ఉండదు. అందువల్ల అట్లా ఎప్పుడెక్కడ చెప్పడానికి కానీ ఎప్పుడెక్కడ మాట్లాడడానికి లేదు. అట్లా మాట్లాడుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తారు నేషనల్ పార్టీ, రాష్ట్రానికి ఒక పార్టీ ఉంటుంది. ఓటు కావాల్సిన ఓటు లేనట్టు ఓటు లేదు. ఓటు ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, ఓటు లేకపోతే ఒక రకంగా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు CPS అని ఉంది, ఉద్యోగుల సమస్య. తెచ్చిన వాళ్ళు ఎవరంటే నాకు అర్థం లేదు. ఆ CPS తెచ్చిన వాళ్ళు అసలు దేశం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. దాని ఉరుకురికి అందరికంటే ముందు భారతదేశం అడాప్ట్ చేసి కూడా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ దాని గురించి మాట్లాడతారు. దానికి ఏమన్నమాట ఇష్టం అంటే ఆడుకోవచ్చు ప్రజలతో. ప్రజలకి శాస్త్రీయుడు మెమరీస్ అన్నట్టు ఏంది, ఏ పద్ధతి నాకు మాట్లాడతారు. ఉంటే ఇమీడియట్ కాంగ్రెస్ అప్రోచ్ ఉంటే మేము తీస్తామని చెప్పాలి. తెలంగాణ బీజేపీ CPS మేము వ్యతిరేకిస్తామంటారు. మరి కేంద్రం బీజేపీ ఏం చెప్తుంది? అధికారం ఉన్న వాళ్ళు చేయరు. నేషనల్ పాలసీ అంటారు, రాష్ట్రానికి ఒక పాలసీ ఇస్తారు. అంటే పచ్చి రాజకీయ అవకాశవాదంతో, చిల్లర మల్లర ఎత్తుగడలతో నడుస్తున్న జాతీయ పార్టీని పేలవమైన పార్టీ అనేది తేలిపోయింది.
కాబట్టి వాటిని ఖతం చేసి ఒక కొత్త పద్ధతి, కొత్త ట్రెండ్, కొత్త మోడల్. అంటే ఇప్పుడు మీరు ఒక ఎజెండా పెట్టుకొని రాజకీయ పార్టీ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్ పెట్టుకొని ముందుకు వచ్చారు. ఈ రోజు ఒక ఎజెండా పెట్టుకొని మీరు ముందుకు రాబోతున్నారు. అంటే ఆ స్టాండ్ మీద కట్టుబడి ఉంటారా లేదా? ఉన్నదని మేము ఆచరణ చూపించాం కదా. నా అనుభవంలో 100% మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ పార్టీ ఇన్ ఇండియా టీఆర్ఎస్. వీఆర్ రెడీ ఫర్ ఎనీ ఛాలెంజ్ ఎనీబడి. మేమేం చెప్తామని చేసినాం 100% చేసినాం. ప్రజలకు అనుగుణమైనటువంటి 76 అంశాలు కూడా మేనిఫెస్టోలో లేకుండా చేసినాం. విడి కార్మికుల పెన్షన్ మా మేనిఫెస్టోలో లేదు, బట్ వి డిడ్ ఇట్. ఎస్, కొంతమంది ఏమో కథ పుట్టించి ఇప్పుడు గ్రామాలు చెప్పింది ఇంటికో ఉద్యోగం మేము అన్నామని ఇంటికో ఉద్యోగం మా మేనిఫెస్టో ఉందని నేను చెప్పినా. ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినాను. ఎప్పుడైనా ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే వచ్చే ఖాళీలు మనకు వస్తాయని చెప్పి ఇచ్చినాం. వచ్చిన వాటిని ఇస్తున్నాము, ఇస్తుంటాం కూడా. యూత్లో కొంతమంది పిల్లలు అపోహ కల్పించే విధంగా కొంతమంది మాట్లాడారు, కానీ కరెక్ట్ కాదు. మేము ఏం చెప్పినామో 100% దాన్ని ఉన్నాం. మేము వీ డి నాట్ డీవియేట్ అన్నమాట. అవసరం మాకు ఏర్పడలేదు. మేము అనుకున్నట్టుగా రాష్ట్ర సంపద కూడా పెరిగింది కాబట్టి కొన్ని అదనపు కార్యక్రమాలు మంచిగా తీసుకున్నాం. వాటిని ఎవరికి మమ్మల్ని డిమాండ్ చేయలేదు, మమ్మల్ని అడగలేదు, బట్ తీసుకున్నాం. ఇప్పుడు రైతు బంధు స్కీమ్ ఉంది, మేము చెప్పలేము మా మేనిఫెస్టో, బట్ సందర్భంగా చూస్తే తీసుకున్నాం. మన రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏం నేను వేరే చేసుకుని తీసుకున్నాం. ఇంకోటి మీరు దయచేసి జర్నలిస్ట్ మిత్రున్న రిక్వెస్ట్ ఏంటంటే, వైఖరి మేము తీసుకున్నది ఊరికేదో వైఖరి రైతులకు ఓటు కోసమో తమాషా కోసమో వాళ్ళని గురిపించడానికి మేము తీసుకోలేదు. పాస్ బుక్ వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం. మ్యాక్సిమం ఇచ్చిన డెలివరీ చేసిన 20% ఉంది. అది కూడా కంప్లీట్ అయిపోతుంది. వాటి బిలో కొన్ని వివాదాలు వచ్చేటప్పుడు అంటే మేము ఊరికే తమాషా కాకుండా ఈజీగా మా చేతిలో ఉన్న పని ముందు చేసినాం. అగ్రికల్చర్ ట్రాక్టర్స్కి ట్యాక్స్ రద్దు చేసినాం. ఒక రిలీఫ్, చిన్న రిలీఫ్ కావచ్చు. అది చెక్ ఉండదు, ఇన్స్పెక్షన్ ఉండదు, ఇబ్బంది ఉండదు, రిలీఫ్. దాని తర్వాత పాస్బుక్లు ఊరికాట్ల ప్రక్షాళన చేసినాం. చాలా వరకు సమస్య పరిష్కారం అయింది. చాలా వివాదాలు తగ్గినాయి, కోర్టు వివాదాలు తగ్గినాయి, అన్నదమ్ముల పంచాయతీ తగ్గినాయి, ఎన్నో రకాల మంచి జరిగింది. ఒక పాస్బుక్ ఒక ఐడెంటిఫికేషన్ వాళ్ళ చేతిలో ఉంది అని. అట్నే రైతు బంధు స్కీమ్, అట్నే రైతు బీమా స్కీమ్, అది వెరీ యూనిక్ స్కీమ్. ఇప్పటికి 4,000 మందికి వచ్చిందండి. 4,000 మంది పైచిలకు రైతులకు. అందులో 95% చిన్నకారు రైతులు. 1 ఎకరం, పావు ఎకరం, 2 గుంటల భూమి ఉన్న రైతు కూడా ఆయన చనిపోతే వాళ్ళ కుటుంబం ఇంతకు ఓట్ల పడ్డారు. బట్ టుడే వితౌట్ ఎనీ పైరవి, వితౌట్ రూమింగ్ అరౌండ్ ఆఫీసెస్ 5 లక్షల రూపాయలు 10 డేస్లో కూడా పాజిటివ్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలు జమ అయిపోతాయి. ఏ పైరవి చేయకుండా. డెఫినెట్లీ